ఇది పూజా సమయం, మనకొసగిన అభయం. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం. రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసులు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం. పరిపూర్ణతతో ప్రభువొసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువొసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ వీక్షకులారా, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ వడ్డీ అబ్రహాం ఆమ్రోస్ ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములు దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని సిస్టర్ అరినన్న జోస్ఫిన్, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వడ్డీ మేరీ ఆంబ్రోస్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి కోసం, వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఆమర్లపూడి చిన్నప్ప, లూర్దు మేరీ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, మరి వీరి కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణం ఏటుకూరి గోవా శౌర్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వై రోజా, ఏటుకూరి జయకాంత్ కుమార్, ఏటుకూరి ఆనంద్ కుమార్, మార్నేని వాసంతి, రాయన్న, మనవళ్ళు, మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం మల్లవల్లి విచారణ వీరభత్తిని అఖిల్కు ఉద్యోగం వచ్చినందులకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని సమర్పించమని వీరాభత్తిని సుశీల, అనిల్, అమృత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిలాపూర్ విచారణ ఏరు అన్నమ్మ 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబములు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబములో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతా బలి ఏరువ మర్రెడ్డి, ఫాదర్ ఏరువ బాలశివరెడ్డి, ఏరువ ఆరోగ్యరెడ్డి, సునీనత, బాలాశీష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఏరువ బ్రూనో రెడ్డి సంస్మరణ దినం సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ మంజు, సునీత, సరిత బ్రదర్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం నేతల ప్రకాశ్రావు, గౌరమ్మ, సంధ్య, సతీషులకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, నేతల గుంపం ఆత్మకు నిత్య విశ్రాంతి, వీరి కుటుంబ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు.
నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ దాసరి దేవదాసు మరియమ్మ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేసి జూలై 31వ తేదీన విరమణ పొందిన మరియమ్మ టీచర్ గారికి ఆరోగ్యం, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని మరియమాత పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కొత్తగూడెం విచారణ సీకా అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని జి ఫ్రాన్సిస్, పుష్ప, ప్రవీణ్, సీకా ప్రకాష్, సీకా అమ్రోజ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఫిరంగిపురం విచారణ కాకుమాను శౌరి ఫ్రాన్సిస్ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, రాజేష్, దివ్యలకు మంచి ఉద్యోగం, వివాహ సంబంధాలు కుదరాలని, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పొదిల సందీప్ కుమార్, రమాదేవి, హర్షిత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని పొదిల అగస్టిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా నుండి శ్యామల తెరేసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్యామల ఫాతిమారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణం సురేందర్కు ప్రభుత్వం ఉద్యోగం రావాలని, కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని మరే తల్లి పేరిట చింతకుంట్ల సురేందర్, భవానీ, ఆరోన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతి ఏరు అన్నమ్మ 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుమార్తె క్లారా సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతి ఏరు అన్నమ్మ 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని మనవడు శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతి ఏరు అన్నమ్మ 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని మనవడు రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ థామస్ రాచిత్ రెడ్డికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు ఉండాలని తుమ్మ చిన్నపరెడ్డి, రోజ్మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మట్ల ప్రకాష్ 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మట్ల ప్రకాష్, మట్ల ప్రిన్సీ, మట్ల ప్రియాంక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కలకత్తా అగ్రపీఠం ప్రేమి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సురేష్, రఫేల్ వారికి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కలకత్తా అగ్రపీఠం అనిత, మయాంక్, మ్యాగీలకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని సునీత, రఫేల్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఫిరంగిపురం విచారణ కె శౌరి ఫ్రాన్సిస్ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం ఉండాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం కూచిపూడి విచారణ దండాబత్తిని రామారావుకు సంపూర్ణ ఆరోగ్యం, దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని మేరీ, టెన్సీ, డెన్నీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజు పాలు విచారణ బొబ్బర్ల విజయ్ కుమార్ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. లూర్దుమాత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉమ్మి అమూల్య భావనకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని అమ్మమ్మ, అమ్మ, చెల్లెళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం బిట్లగుంట విచారణ ఏకే మైకేల్ రాజ్, ఏఎం ఆశారాణి, ఏఎం అశోక్ రాజులకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు ఉండాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ మాదాను జోసెఫ్ రాజుకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు ఉండాలని, కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతా బలిని ఆకురాతి అరుణ కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మేకల చిన్నపరెడ్డి అన్నమ్మ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, అన్నమ్మకు సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలకు మంచి భవిష్యత్తు, మేకల రాయపరెడ్డి, శాంతమ్మ, మర్రెడ్డి, శౌరీలు, ఇన్యాసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి, వీరి కుటుంబ తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పొదిల సందీప్ కుమార్, రమాదేవి, హర్షిత్ కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఊర్వకల్ విచారణ సుగుణమ్మ, కమలమ్మ, గీతా ప్రభాకర్, దీన భరత్, శోభ, రాయప్ప, బన్నీ, స్వీటీ, ఝాన్సీ, ఆశీర్వాదం, అనూహ్య జోయల్, వి పుష్పలతకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని రాజశేఖర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
ఖమ్మం మేత్రాసనం గుట్టల బజార్ విచారణ భీమిశెట్టి నక్షత్రం కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు ఉండాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ బందెల ప్రసాద్, బందెల మరేరాణి, అమర్, జ్యోతి భవ్యలకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు వీరి కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మాదాను జోసఫ్ రాజు కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని సమర్పించమని పొలిశెట్టి కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్నాం పెరికల షుహార్ష్కు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు. చరిష్మా అమెరికా వెళ్ళి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా పెరికల పాల్, మేరీ, చరిష్మలకు దేవుని యొక్క దీవెనలు ఆయురారోగ్యములు వీరి కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ అల్లం బాలశౌరెడ్డి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన క్రీస్తు పేరిట భార్య శ్రావణి సమర్పిస్తూ ఉన్నారు. అల్లం బాలశౌరెడ్డి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన క్రీస్తు పేరిట ప్రీతం రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. అల్లం బాలశౌరెడ్డి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు అల్లం మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన క్రీస్తు పేరిట అల్లం విజయభాస్కర్ రెడ్డి పావని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణం అల్లం శ్రీవారెడ్డి కుటుంబంలో మరణించిన అల్లం ఇన్నారెడ్డి, శ్రీవమ్మ, మరియమ్మ, బాలశౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసుక్రీస్తు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బొబ్బిలి విచారణం కిల్లాడ సింహాచలం టీచర్ ఏ సత్యవతి, కె ప్రశాంతి, కె చంద్రశేఖర్, కె జోస్లకు దేవాతి దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మన మధ్యలో మహాఘనత వహించిన పొలిమేర జయరావు ఏలూరు మేత్రానులు మన మధ్యలో ఉంటున్నారు. ఈరోజు వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకి దివ్యబలి పూజను 2 ముఖ్యమైనటువంటి ఉద్దేశాల కోసం సమర్పిస్తున్నారు. మొట్టమొదటిగా ఈరోజు యావత్ భారత శ్రీ సభ జాతీయ యువత ఆదివారమును యువతా దినోత్సవమును కొనియాడుచు ఉన్నది. దాని సందర్భంగా మన యొక్క యువతీ యువకుల కోసం, మన కుటుంబాల కోసం, కరోనాతో బాధపడుతున్నటువంటి మనందరి కోసం ప్రార్థించడానికి తండ్రి గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా రేపటి దినమున బ్లాక్ డే నిరసన దినం, దళితుల హక్కుల కోసం అందరూ సహకరించాలని ప్రత్యేకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల కథోలిక యువతీ యువకుల కోసం ప్రార్థించడానికి విచ్చేసినటువంటి మహాఘనత వహించిన ఏలూరు మేత్రానులు శ్రీ 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 పొలిమేర జయరావు గారికి దివ్యవాణి టీవీ ఛానల్ CEO, మేనేజర్స్, యాజమాన్యం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తండ్రి గారా, నేటి యువతీ యువకులు దిశానిర్దేశం లేక కరోనాతో అనిశ్చితో ఉండగా మా కోసం, మా యువతీ యువకుల కోసం, దివ్యవాణి దాతల కోసం, మరి ప్రత్యేకంగా దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి వీక్షకుల కోసం ఈ దివ్యబలి పూజను సమర్పించమని ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని ప్రార్థించమని అర్థిస్తూ ఉన్నాము. చేతులు జోడించి తనవుని మనసును ఈ దివ్యబలి పూజలో లగ్నం చేసి ప్రార్థించ ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు నీ నిబంధనము స్మరించుకొనుము. పీడితులైన నీ ప్రజలను విస్మరింపకుము. దేవా, లేనిని నిలబడి నీ పక్షమున నీవే వాదింపుము. నీ శత్రువుల ఘోషను మరచిపోకుము. నా ప్రియ దైవ ప్రజలారా, ఆంధ్ర తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మన కథోలిక దివ్యవాణి టీవీ ద్వారా
మీ అందరికీ ఈ పూజా బలి సమర్పిస్తూ మీరందరూ కూడా ఆత్మీయ దేవునిలో పటిష్టమైన విశ్వాసం కలిగి ఉండాలని, మరి ముఖ్యంగా నా యువతి యువకులారా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, చిన్న బిడ్డలకు మంచి జ్ఞానంను, వృద్ధులకు భరోసా, ఉపశమనం, మరియు మధ్య వయస్కులందరూ కూడా ఆయుష్మును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆత్మవరాలు కలిగి ఉండేలాగున నేను పూజలను సమర్పిస్తున్నాను. చాలా బాగుంది. ఆశలు ఉండటం మంచిదే, కానీ ఆ ఆశకు తగిన రీతిగా మనం మారి మనుషులుగా దేవునికి ప్రేమ బిడ్డలుగా జీవిస్తున్నామా ప్రశ్నించుకోవాలి. మరి ముఖ్యంగా దళిత్ ముస్లింల కోసం ప్రార్థించండి. వారి హక్కులను కోల్పోయి దిశ దశ లేకుండా బాధపడుతున్న ఆ బిడ్డలు కూడా వారి హక్కులు కలిగి జీవించేలాగా ప్రార్థించండి. ఈ ప్రార్థనలు ప్రభువులో ఫలించాలంటే మరొక్క మారు చేతులు జోడించి కళ్ళు మూసుకొని తరలు వంచి అటు దేవునికి ఇటు తోటి మానవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా అది తప్పు అని భావించి మన్నించమని మనసున్న దేవుని చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలుక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలుక రాజ శక్తి సంపన్న, పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం.
జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మమ్ము తాకుమయా మా పాపము కడుగుమయా జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మమ్ము తాకుమయా మా పాపము కడుగుమయా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము ఘనపరచెదం ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ పవిత్రాత్మ ప్రేరణముతో మిమ్ము తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులుగా ఆదరించి మీరు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కొండ మీదికి ఎక్కిపోయి అచట దేవుని ఎదుట నిలబడుము. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఏలియా ఒక కొండ గుహ ప్రవేశించి అచట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచట నా ఎదుట నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందర సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండలు బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షం కాలేదు. అటు తర్వాత భూకంపం కలిగెను. అయినను ఆ భూకంపంలో ప్రత్యక్షం కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభు ఆ నిప్పులో ప్రత్యక్షం కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరం వినిపించెను. ఆ స్వరం వినగానే ఏలియా తన అంగీ అంచుతో ముఖం కప్పుకొని వెలుపలకు పోయి కొండ బోరియా అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరం, ఏలియా,
నీవిక్కడ ఏం చేయుచున్నావు అని ప్రశ్నించెను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ ప్రేమ మాకు ప్రదర్శింపుము, ప్రభు నీ ప్రేమ మాకు ప్రదర్శింపుము, నీ రక్షణను దయచేయుము. ఆయన తన భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. అతని సాన్నిధ్యంను మన దేశమునకు నెలకొనును. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణను దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును. న్యాయము శాంతి ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనును. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణను దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. పుడమి మీద నుండి విశ్వసనీయత మొలకెత్తను, నింగు నుండి న్యాయం కిందికి పారజూచును. ప్రభు మనకు శుభములు దయచేయును, మన నేల చుక్కలుగా పంటలు పండించును. అందరూ ప్రభు ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణను దయచేయుము. నీ రక్షణమును దయచేయుము. నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి బాగుండేది. 2వ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 1 నుంచి 5 వరకు. సహోదరులారా, నేను క్రీస్తు యందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకటలేదు. నేను ఎంతగా వినుచున్నానో, నా హృదయము వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మ యందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులే నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తునందు వేరు చేయబడినచో బాగుండేది. దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారిని ధర్మశాస్త్రం నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుడు వాగ్దానములను పొందినది వారే. వారు తమ పితరులను వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికగా అయిన దేవునకు సదా మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెవులకు ఇంపైన వచనం, కనులకు దీప్తినిచ్చే వచనం. చెవులకు ఇంపైన వచనం, చెవులకు దీప్తినిచ్చే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం, మంచి మార్గం చూపించే వచనం. మనసుకు శాంతినిచ్చే వచనం,
మంచి మార్గం చూపించే వచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 22వ వచనము నుండి 33వ వచనము వరకు. యేసు తన జనసమూహములను పంపివేయలోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవుల దరికి చేరవలెనని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములు పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకున్నటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము వెళ్ళిపోయెను. ఏకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కాదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే ఆయన, నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు. ప్రభు, నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేలా సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి ఆగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నువ్వు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా ప్రియమైన దైవ ప్రజలారా, 19వ సామాన్య ఆదివారం రోజున 2 రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచాన్ని మీతో కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏలూరు పీఠాధిపతిగా, మరి ముఖ్యంగా యువత విభాగానికి అధ్యక్షులుగా నా పాత్రను పోషించడంలో చాలా ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. మై బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ యూత్ సండే టు యూ ఆల్. ఈరోజు 3 విషయాలపై నేను మీతో ముచ్చటించాలి. నంబర్ 1, 19వ సామాన్య ఆదివారం రోజున దివ్య వాక్కు ఏమని మనకు సెలవిస్తుంది, వాక్కును విన్న మనకు ఎలా అది అర్థమైంది, అర్థమైన వాక్కును మనం ఎలా మన జీవితానికి అన్వయింప చేసుకొని ముందుకు సాగాలి అన్న అంశంపై మీతో మాట్లాడాలి. నంబర్ 2, నా యువతి యువకుల గురించి మాట్లాడాలి. యువత అంటేనే ఓ శక్తి.
అది రగులుతున్నటువంటి ఒక జ్వాల. యువత అంటేనే దేవునికి అమూల్యమైన బిడ్డలు, అంబుల పొదిలో ఉన్నటువంటి బాణము లాంటి వారు మీరు. అందుకే మీ గురించి కూడా నేను మాట్లాడే, బాయ్స్ గర్ల్స్ లిసన్ కేర్ఫుల్లీ. థర్డ్ వన్ ఈజ్ లిబరేషన్, ఎజిటేషన్, ఫైటింగ్ అగెయిన్స్ట్ ఇన్జస్టిస్. అవినీతి, అన్యాయం విలయతాళం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం నీకు ఏమనిచ్చింది, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని హరించకుండా సద్వినియోగం చేసుకోవటానికి, విముక్తి కలిగించడానికి ఈ దళితుల గురించి, మరి ముఖ్యంగా దళిత్ ముస్లిం గురించి మీతో ముచ్చటించాలి. కాస్త కష్టమే కదా. మన CEO బాలా ఉన్నాడు కదా, ఉడుమల బాలశివరెడ్డి ఫాదర్ గారు, తండ్రి గారా 10:30 వరకు మీకు అవకాశం ఉందన్నారు. అరే బాబు ఇంకొద్దిగా ఇవ్వరా టైం అన్నాను. కానీ వీ షుడ్ ఫాలో టైమింగ్. టైమ్ ఈజ్ అ ప్రెషియస్ మోర్ దెన్ ఎ గోల్డ్. సో విల్ ట్రై టు ఫినిష్ ద హామలీ. రెడీ నౌ? గుడ్. మొదటి పాఠంలో రాజుల మొదటి గ్రంథంలో మనం విన్నాం. ఏలియా ప్రవక్త జీవితంలో, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆయన పొందిన కష్టం, శ్రమ, అవమానం, నిరాశ, ఇవి కొట్టుచుట్లు అగుపడుతూ ఉంటాయి. ప్రవక్త అంటే దేవుని నోటి నుండి జాలువారిన ఆ వాక్కును భుజాన వేసుకొని, మనసుకు అతుక్కునేలాగా చేసుకొని, ఆత్మీయ పుష్టి కలిగి అందరికీ పంచాలి. అదే వాక్కుని, నో డిఫరెన్స్ వర్డ్స్. దేవుడు ఏం చెప్పిన వాక్కును అదే వాక్కు చేయాలి, కానీ కాకమ్మ కబుర్లు చెప్పడానికి ఇది స్థలం కాదు. సమ్టైమ్స్ వీ గో అవే ఫ్రమ్ ద కాంటెక్స్ట్. అయితే ఈ ప్రవక్తలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? వినయం. నా దేవుడు నాకున్నాడు అన్న ఒక బలమైన విశ్వాసం, నమ్మకం ఆయనకుంది. కానీ దేవుడు ఎంత చక్కగా ముచ్చరిస్తాడు. బాబు ఎక్కడనో నాన్న ఏలియా, మీకు ఇలానే ఉంటుందండి మా పరిస్థితి చూస్తే. కొండకు తీసుకెళ్ళావు, కొండ బద్దలయ్యేలాగున పంపించేసే భూకంపాన్ని. రగులుతున్న మంటతో, నిప్పులతోటి నన్ను కాల్చిపడేశావు. గాలి, వర్షం, ఇగో చలితో వణుకుతూ దుప్పటి కప్పుకొని కొండ క్రింద ఉన్నాయ్యా అన్నాడు. ఇంకా అయిపోలా నీ పని. సి హౌ గాడ్ ఈజ్ టచింగ్. దేవుడు ఎలా ఆయన్ని హక్కును చేర్చుకొని ముచ్చటిస్తున్నాడు అన్న ముచ్చటని మనం ఆలోచించాలా. ఈ కరోనా రాగానే అందరూ వణికిపోతున్నాం. అయ్యో కరువు కాలం వచ్చింది అనుకుంటున్నాం. కరెక్టే. ప్రాణం ఎవరికే అండి తీపి కాదు, తీపే. కానీ వాట్ ఈజ్ బిలాంగ్ టు హూమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఈస్ నాట్ ఆఫ్ యువర్స్, అస్పైరింగ్ ఫర్ ఇట్. నీది కాని దానికోసం నీవు వెర్రులు చాస్తూ ఆశపడి బాధపడదానికే, నీది ఏదో దాని గురించి ఆశపడు. ఓ భక్తుడు మాట్లాడుతుంటాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, దేవునికి అసంతృప్తిని, దుఃఖాన్ని కలిగించే వాటిని నా జీవితము నుండి తొలగించడం, దేవుని ప్రణాళికను అనుసరించి పూర్తి విశ్వసనీయతతో, విడువని భక్తితో, ఉక్కు సంకల్పముతో నా జీవితములో ఆ దర్శనాన్ని ఏర్పరచుకోవటం. దిస్ వాట్ హ్యాపెండ్. ఇదే జరిగింది ఈ ఏలియా ప్రవక్తలో. అయితే ఏం చేయాలా? కానీ దాన్ని చేరుకోవడానికి ఆవశ్యకమై ఉన్నది. ఏంటిది అది? 3 things. నంబర్ 1, నన్ను నేను పూర్తిగా లోతుగా తెలుసుకోవాలి. బిషప్ జయరావు పొలిమేర ఏలూరు పీఠాధిపతులు అని మీకు తెలుసు. నేనేం తెలుసుకోవాలా? పొలిమేర జయరావు ఏలూరు పీఠాధిపతులు ఏంటి అని నేను తెలుసుకోవాలి. నంబర్ 2, నా జీవితంలో ప్రతి ఒక్క ముసుగును తీసివేయాల. నా సామెతలు మీకు తెలుసు కదా, నోరు మాట్లాడుతూనే ఉంటుంది, నొసులు వెక్కిరిస్తుంది.
గుడ్ మార్నింగ్ మై లార్డ్, అబ్బా వీడెందుకు నాకు ఎదురయ్యాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అవునా కాదా? అంటే ఇలాంటి ముసుగులు తీసేయాల. నంబర్ 3, నాలో ఉన్న వక్ర మార్గాలను సక్రం చేసుకోవాలి. దాట్స్ వాట్ హీ థాట్ ఏలియా. దేవుడు ఏలియాకి నేర్పించింది ఇదే. అరే నానా, నీకు చాలా వర్క్ ఉంది. యూ హ్యావ్ టు గో అండ్ అనాయింట్ ఎలీషా టు టేక్ అప్ దట్ ప్రాఫిటిక్ రోల్. అందుకే నా ప్రియ దేవుని బిడలారా, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు నన్ను వదిలేశాడా ఏలియా మాదిరిగా. ఎందుకు? నేను నీతిగానే బ్రతున్నాను కదా, నా కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను కదా, కలిగినంతో నేను కడుపు నింపుకున్నాను కదా, కష్టేఫలను నమ్ముకొని జీవిస్తున్నా కదా, కరుణమైనటువంటి నీ దగ్గరికి వచ్చి రోజు స్తుతులు చెల్లిస్తున్నా కదా, దెన్ వై? ఎందుకు నాకు ఈ కష్టం? అంటే నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రక్కడికి రావాలనా? యేసు ప్రభు గనక ఇలాంటి ఆలోచనతో ఉంటే ఆయన ఎప్పుడో తప్పుకునేవాడు, మిగతా వాళ్ళందరూ క్రూసిఫై అయ్యేవాళ్ళు. నో, ఆయన భుజాన వేసుకోగలిగాడు. సో మనము కూడా ఈ స్థిమితమైనటువంటి పరిస్థితిని ఎన్నుకోవటానికి అస్థిరమైనటువంటి వదిలేయాలి. వక్ర మార్గాన్ని, ముసుగును తొలగించాలా. గ్రేట్ ఫిలాసఫర్ సో ప్లేటో సేస్, నో దై సెల్ఫ్. నిన్ను నీవు తెలుసుకో. మన వెలంగని ఫాదర్ అన్నారు, టక్క టక్క కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు కుర్రాడు, సూపర్. ఈ కీబోర్డ్ ప్లే ద్వారా ఎంతమంది దాన్ని ఆస్వాదించి ఆత్మీయ కలిగి ఉంటున్నారు, ఆత్మీయ పుష్టిని పొంది ఉంటున్నారు అని ఆయన ఆలోచించుకోవాలా, విన్నవారు మీరు ఆలోచించుకోవాలా. మీరు ఆయన నేను అందరం కలిసి ఆత్మీయ దేవునికి దగ్గర కావాలి. కమ్ టు మీ ఆల్ who are labored and burdened, take my yoke, learn from me, I'm gentle and humble. వినయము, నమ్రత మీరు కూడా కలిగి ఉండాలి. అప్పుడే ఈ దేవుడు ఇన్ని కష్టాలు పెట్టినప్పటికీ ఏలియాను కాపాడుకున్నాడు, సావనివ్వాల. సో మనము కూడా ఈ కఠినమైన కరోనా కర్కశ హృదయం నుంచి వెళ్ళి మనం తప్పుకోము, దీంతో పోరాడతాం. ఫైట్ అగెయిన్స్ట్ ద ఈవిల్. రెండో విషయానికి వచ్చినప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. 24 వసంతాల పాటు సువార్త ప్రబోధం చేస్తూ సువార్త విలువల ప్రకారము జీవించకనే, అంటే జీవించిన తర్వాతనే ఆయన బోధించడం మొదలుపెట్టాడు. మనం ఏం చేస్తాం? మనం జీవించాం, ఇతను జీవించమని బోధిస్తాం. ఇతరులను అబద్ధం ఆడద్దు అంటాం, కానీ నోరు విప్పితే పచ్చి అబద్ధం మన దగ్గర నుండి. వేర్ ఈజ్ ద విట్నెసింగ్ లైఫ్ టు క్రైస్ట్? ఆయన అంటాడు, ఈ 25 ఏళ్ల కాలములో పునీత పౌలు రోమా సామ్రాజ్యంలో అన్యజనుల మధ్య వేద ప్రబోధం చేస్తూ అనేక క్రైస్తవ సంఘాలను స్థాపించాడు. కష్టము, నష్టము, అవమానము, అన్యాయము అన్నిటిని ఎదుర్కొని ఆయన స్థాపించగలిగాడు క్రైస్తవ సంఘాలని. నువ్వు నేనేం చేస్తున్నాం? ఓ వాళ్ళు దళితులు, ఓ వీరు ఓసీలు, ఓ వారు బీసీలు, ఓ వీరు మనకు కానివారు. ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, గడ్డి పువ్వు వంటిది భూమివాస జీవితం, ఎంతలోన విరియునో అంతలోనే వాడును. ఏమ్మా, అబ్బా తండ్రి గారు మీరు ప్రసంగం బాగా చెప్పారు, కానీ నా డబ్బును మాత్రం ఎవరికి ఇవ్వను. తలక్రిందులు అయిపోతుంది యావత్ ప్రపంచం. జెంటిల్మెన్, ఈ పౌలు గారు రోమా సామ్రాజ్యంలో స్థాపించినటువంటి ఈ సంఘాలు సాక్ష్యం పలుకుతున్నాయి.
ముఖ్యంగా ప్రధానమైనటువంటి రోమన్ నగరంలన్నిటిలోనూ పౌలు స్థాపించిన క్రైస్తవ సంఘాలు ఉండేటివి. వాటిని ఉద్దేశించి వ్రాసినటువంటి లేఖనే రోమపౌలు రాసినటువంటి లేఖ. ఒక యూదుడుగా ఆయన పోరాడినటువంటి పోరాటంలో యూదులకే దేవుడు ప్రత్యక్షమై ఎన్నుకొని ముగ్ధు చేశారు. కానీ కాదని దూరం పోయిన వారిని కూడా కనికరించి తన హక్కును చేర్చుకో మొదలుపెట్టారు. మనం కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. నేను చాలాసార్లు ప్రసంగంలో వాడే మాట బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి గారు అనగానే మీరు చెప్పాలా, అహం అద్దు మీరితే బ్రతుకు అతుకవుతుంది. అహం అద్దు మీరితే బ్రతుకు అతుకైపోతుంది. అప్పుడు ఏమంటాం? ఇది అతుకుబడ్డ పరిస్థితి అంటాం. అలానే మన బ్రతుకు కాకూడదు. అందుకే కథోలిక చర్చ్ మీకు ఇచ్చినటువంటి గొప్ప వరం పవిత్రమైనటువంటి దివ్య సంస్కారంలో ముఖ్యమైనది పాప సంకీర్తన. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విన్నాం పేతురు గారు, ఏమయ్యా నువ్వు యేసుప్రభువే కదా, నీవే కదా నీటిపై నడుస్తున్నది, నేనెందుకు నడవకూడదు? ఎవరు వద్దన్నారు? రాబాబు అన్నాడు. కొద్ది దూరం పోగానే నేనేనా అనుకున్నాడు. ఇంతే సంగతులు మునిగిపోవటం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ అవిశ్వాసి లే చేయబడలేవు. అదే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, ఇటు ఆర్థికంగా, అటు సామాజిక పరంగా, ఇటు మతపరంగా, అటు రాజకీయ పరంగా, కుటుంబ పరంగా నీకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు డోంట్ గెట్ సంక్ ఇన్ టు దట్ మెస్డ్ అప్ లైఫ్. ఆ మురికిలో కూరుకుపోబాకు, లే. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. యు ఆస్క్ ఐ విల్ గివ్ యూ అన్నాడు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప ఆలోచన మనం అడగాల. అందుకే నా యువతి యువకులారా, మీకు ఉజ్వల భవిష్యత్తు కావాలా? ఎలా వస్తుంది? అమ్మా నాన్న సంపాదించినటువంటి సంపాదన చెమటొడిచి సమకూర్చినటువంటి ఆ సంపదను నువ్వు అనుభవించడానికి ప్రయత్నిస్తున్నావు. అవసరం అనుకుంటే వాళ్ళని హతమారుస్తూ ఉన్నావు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ యంగ్ పీపుల్, బీ కేర్ఫుల్. నథింగ్ గోస్ వితౌట్ ద మైండ్ ఆఫ్ గాడ్. యు బీ కేర్ఫుల్. శ్రీరాకృత యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 1-4 మనం చదువుకుంటున్నాం. తల్లిని గౌరవిస్తే నీకు సంపద సమకూరుతుందిరా. తండ్రిని గౌరవిస్తే నీకు ఆయుష్ పెరుగుతుంది. తండ్రిని తల్లిని కొట్టువాడు ఘోరమైన చావును చవిచూస్తూ అంటున్నాడు. వేర్ ఈజ్ యువర్ ఇండివిజువాలిటీ? వేర్ ఈజ్ యువర్ కమిట్మెంట్? వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఉజ్వల భవిష్యత్తు కావాలా? ఎలా వస్తుంది? మా నాన్నగారు నన్ను 4:30 ఉదయం 4:30 లేపేవాడు. జీతగాళ్ళు ఉన్నా కూడా పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ పెట్టి పొలానికి నీళ్ళు పెట్టమని వాడినాడు, వరి పొలానికి. అబ్బా, ఈ ముసలుడు ఏంట్రా అనుకున్నాను ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో ఆ ముసలుడు గొప్ప అనుకుంటున్నాడు. వై? ఐ లిసన్ టు హిమ్. కష్టం అనుకున్నా కూడా ఆ రోజుల్లో, ఈరోజు ఈ స్థాయిలో ఉండి నేను మీ అందరితో ఇలా మాట్లాడుతూ నా తండ్రి యొక్క ప్రాముఖ్యత చెప్పగలుగుతున్నానంటే, మై డియర్ యంగ్ మెన్ అండ్ విమెన్, యూ ఆల్సో మస్ట్ థింక్ అలాంగ్ విత్ మీ. ఇక 3వ విషయానికి మనం వెళ్ళాలి. అది చాలా ముఖ్యమైన మాట. ఈ 1950లో చేసినటువంటి చట్టంలో ఆగస్టు 10వ తారీఖు ఎప్పుడు ఒక అంధకారం అల్లుకున్న పరిస్థితి, హక్కులు కోల్పోయిన ఈ దళిత ముస్లింలు, వారికి రాజకీయంలో నిలబడే పొలిటికల్గా హక్కు లేదు, వారికి వచ్చే రాయితీలు లేవు. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ డిఫరెంట్ పీపుల్. వై దిస్ ఇంజస్టిస్? అండ్ దే ఆర్ అవే ఫ్రమ్ ద స్టేటస్ ఆఫ్ ఎస్సీ. వై? దీని గురించే అటు మన ప్రధానమంత్రి గారికి, మన ముఖ్యమంత్రులకి, మన రాష్ట్ర నాయకులకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మనం పంపించాలి మెమరాండం. ఏమని? దయచేసి వారు మతం మారినంత మాత్రాన వారి కులం మారలా. మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప ఏ మతమైనా నువ్వు అవలంబించవచ్చు. యువర్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. దీని ప్రకారంగా వారు జీవిస్తున్నప్పుడు వారికి వచ్చే ఆ హక్కులన్నీ
మనం ఎందుకు హరించాలి? అందుకే ఇది మా అప్పీల్గా మీకు అందరికీ వచ్చేస్తున్నాను. మా చైర్మన్గా, ఎస్సీబీసీ కమిషన్ చైర్మన్గా మీ అందరికీ అప్పీల్ చేసేది, మీరు కూడా సపోర్ట్ చేయండి. వెదర్ యువర్ ఓసీ, వెదర్ యువర్ బీసీ, వెదర్ యువర్ ఎస్సీ, ఆల్ మస్ట్ కమ్ టుగెదర్ ఫర్ ద రైట్ కాజ్, జస్ట్ కాజ్. అప్పుడే నా వాక్కును ఆలకించి పాటించేవాడు నా యందును, నేను వానెందును ఉంటాను. నా వాక్కును ఆలకించి పాటించేవాడు నా యందును, నేను వానెందును ఉంటాను. నా వాక్కు మీకు శక్తినిస్తుంది, నా వాక్కు మీకు భక్తినిస్తుంది, నా వాక్కు మీకు ముక్తినిస్తుంది, నా వాక్కు మీకు భక్తినిస్తుంది. ఎవరైతే క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందారో వారు క్రీస్తుని ధరించిన వారు అవుతారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటాను 27వ వచనంలో, క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వారు క్రీస్తుని ధరించున్నారు. ఇఫ్ యు ఆర్ బేరింగ్ విట్నెస్ టు క్రైస్ట్, లివ్ అప్ టు కాల్ టు జస్టిస్. ఆమేన్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని నా కోసం మరి మన యువతి యువకుల కోసం ప్రార్థించవలసిందిగా మనల్ని ఆహ్వానిస్తున్నాను. అందరం నిలిచండి. క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసంగా చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారానికి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. నా ప్రియ దైవ ప్రజలారా, దైవ స్నేహితులారా, నాయను అనే గ్రామంలో మరణించిన యువకునితో యేసు ప్రభు సెలవిస్తున్నారు, నా ప్రియ బిడ్డ లెమ్ము అని. అతడు లేచి జీవం పోసుకొని జీవించాడు. యేసు మన నుండి నూతన జీవాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఈ కష్టాల కరోనా సమయంలో లేవనెత్తమని మన సొంత మాటల్లో ఆ దేవునికి సమర్పించుకుందాం. మీ ప్రత్యుత్తరము, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. విశ్వశ్రీ సభ కోసం, మన ఫ్రాన్సిస్ జగద్గురువుల కోసం, మన పీఠాధిపతులు, ప్రత్యేకంగా యువత విభాగ చైర్మన్ బిషప్ జయరావు గారి కోసం, గురువులు, మఠవాసులు, మఠకన్యలు, ప్రభు సువార్తను ఏదో రీతిగా ప్రకటించు వారందరికీ, తద్వారా వారి జీవితాలు మరియు పరిచర్య ఆయా కాలాలకు తగిన ప్రతిఫలం అనుగ్రహించాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం ప్రార్థించుదాం. మన దేశ పౌరులు మరియు రాజకీయ నాయకులు, అధికారులు స్వలాభేక్ష, దురాశలకు లోను కాకుండా అవినీతి పద్ధతుల నుండి విముక్తి పొందుటకు, తద్వారా వారు మానవత్వం కలిగి మానవాళి సంక్షేమం మరియు పురోగతి కోసం పనిచేయనట్లు కృపచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇక్కడ చేరిన ప్రత్యేకముగా యావత్ భారత యువతీ యువకులు క్రీస్తులో నూతన జీవితాన్ని అనుభవించుటకు, ప్రభువు నిజముగా లేచాడని మరియు అతను జీవించి ఉన్నాడని అర్థం చేసుకొని జీవించినట్లును, శ్రీసభ యాజకత్వ సేవలో జీవితాలను అర్పించుటకు తగిన అవగాహన పొంది మరియు దేవుని పిలుపును స్వీకరించి ధైర్యంగా వరముగాను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు మనము జరుపుకునే జాతీయ యువతా దినోత్సవం 2020 కొరకు ఈ సందర్భంగా మనల్ని పిలిచే ప్రభువు
తన కృపను తెలుసుకొనుటకు ఫలవంతమైన సమయం అనుగ్రహించినందులకు వందనములు చెల్లిస్తూ, ఇంకా ఆయనను తెలియని యువతీ యువకులు లోతైన సాక్ష్యం పలికే అవకాశం అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకముగా ఆగస్టు 9 కారాగార పరిచర్యను కూడా కొనియాడుతూ ఉండగా, కారాగారములో ఉంటున్నటువంటి ఖైదీలను దేవాతి దేవుడు పరామర్శించి వారికి త్వరలో విడుదల దయచేయులాగున ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కోవిడ్-19 కరోనా వ్యాధితో బాధపడుతున్న వారందరి కోసం, ముఖ్యంగా ఆసుపత్రులలో ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వారి కోసం ప్రార్థించుదాం. ఈ ప్రమాదకరమైన మహమ్మారి నుండి మన కుటుంబాలు మరియు మన సమాజం సురక్షితముగా ఉండునట్లు కృప అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పేదలు, అట్టడుగున ఉన్నవారు, అణగారిన వారు మరియు హింసా బాధితుల కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభు, వారిలో బలమైన విశ్వాసం మరియు నీ మీద నమ్మకంతో అన్ని కష్టాలను భరించే ధైర్యం మరియు బలమును అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనమంతా కూడా మన యొక్క వ్యక్తిగత కుటుంబ అవసరములను తండ్రి దేవుని యొక్క పీఠము చెంత ఉంచి ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చొని అర్పణలో పాల్గొందాం. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నిదానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీ ఒసగి, ప్రేమానిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నిదానమైన జీవితమునే నీకు అర్పింతు. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా,
మీ శ్రీ సభ సమర్పించు అర్పణములు సంప్రీప్తితో స్వీకరింపుము. మీకు సమర్పించు నిమిత్తము మీరే వీటిని మాకు ప్రసాదించితిరి. మీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి. మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా హోసానా
హోసానా హోసానా. అందరం మోకరించి చేతులు జోడించి భక్తితో మనల్ని అర్పించుకుందాం. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి
మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయ్యనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వాధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని తుమ్మబాల పీఠాధిపతిని ఈనాడు మా అందరి కోసము దివబలి పూజను సమర్పిస్తున్నటువంటి జయరావు పొలిమేర పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరము
చేతులు పైకెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు మా యన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుని విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసం వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా, ఆమెన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. నా తరువాత ఈ దివ్య ప్రసాద ప్రార్థన దివసం తీసుకునే ముందు చెప్పవలసిన ప్రార్థన చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. ఈ దివ్య సంస్కారం ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరండి ప్రభు యేసు విందునకు,
ప్రభుదేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభుదేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసరే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసరే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన మీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా ప్రియ దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను, దీవిస్తున్నాను. ఎందుకనగా మొక్కవోని విశ్వాసముతో, ఉక్కు సంకల్పముతో మీరు నమ్ముకున్న దేవునిలో మీరు జీవిస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. కానీ మీరు చేయవలసింది ఒకటి ఉంది, ప్రార్థన. ఈ దివ్యవాణి టీవీ ప్రసారాలు యావత్ ప్రపంచములో చక్కగా సాఫీగా సాగాలంటే మీ సహకారం అవసరం. ఐ నో యు ఆర్ డూయింగ్. చేసిన వాళ్ళే చేస్తున్నారు, మరి చెయ్యని వాళ్ళు ఎప్పుడు చేస్తారు? అట్లీస్ట్ ప్రే, ప్రార్థించండి ఇది నిలబడటానికి. ఈ తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాల పీఠాధిపతుల యొక్క ఆలోచన ఏంటంటే, మా బిడ్డల దగ్గరికి మేము ఎలా వాక్కును తీసుకువెళ్ళాలి అన్న ఆశ అడియాసలు కాకుండా ఉండాలంటే మీరు ప్రార్థిస్తూ మీ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, అంతేకాకుండా మీలో ఎవరైనా మంచి వక్తలు ఉంటే క్రీస్తు వాక్కును చక్కగా ఆకలింపు చేసుకొని బోధించేవారు ఎవరున్నా యు ఆర్ వెల్కమ్. మీకు అవకాశం ఇస్తాం. మీరు కూడా క్రీస్తు వాక్కును ప్రకటించవలసి కోరుచున్నాను. మరి ముఖ్యంగా మై వండర్ఫుల్ యువతి యువకులారా, యు ఆర్ డైనమైట్స్. ఐఎమ్ విత్ యూ. అధైర్యపడబాక, నేను మీతో ఉంటాను. కానీ మీరు ఈ కథోలిక విశ్వాసాన్ని
టేక్ ఇట్ ఫార్వర్డ్, ముందుకు తీసుకువెళ్ళండి. తిన్నావా అంటే తిన్నాను, ఉన్నావా అంటే అది కాదు. డూ సంథింగ్ బెటర్ దెన్ వాట్ యూర్ డూయింగ్ నౌ. అమ్మా నాన్నలు నీకెళ్ళి చూస్తున్నారు, ఎలా నా కుమారుడు కుమార్తె అభివృద్ధి పదం రావాలి. అమెరికా వెళ్ళాలని అవసరం లేదు. అమ్మా నాన్నలని ఎలా నేను భవిష్యత్తులో చూసుకోవాలన్న ఆలోచన ఉంటే హ్యాట్స్ అప్ టు యూ, డూ దాట్. మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు అనగా 10వ తారీఖు ఆగస్టున చీకటి అలుముకున్న రోజు ఈ చట్టం ద్వారా 1950వ చట్టం ద్వారా పారాగ్రాఫ్ 3లో అది తొలగించవలసిందిగా ప్రార్థించండి. ఆ హక్కులు కూడా ఈ దళితులు ముస్లింలు పొందేలాగా చేయండి. పీఠాధిపతులు, గురువులు మరియు సామాన్య ప్రజలు కూడా దీంట్లో ఏకీభవించి ఆ కలెక్టర్స్కి మీరు సబ్మిట్ చేయవలసిందిగా మెమరాండం అనేది కోరుచున్నాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. హ్యాట్స్ అప్ టు దివ్యవాణి బృందానికి, సిఓకి, వారికి సహకారులకి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రే ఫర్ మీ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన మధ్యకు వచ్చి దివ్య బలి పూజ నర్పించినటువంటి ఏలూరు మేత్రానులు పొలిమెర జయరావు గారికి, అదేవిధంగా ఈ రోజున జాతీయ యువతా దినోత్సవ సందర్భంగా యువకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మనందరి కోసం ఈ పూజను ఎంతో భక్తియుతంగా అర్పించినందుకు ఏలిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. నీటిలో నడుచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే